కాపు అనే పదానికి తెలుగు భాషలోను సామాజిక నిర్మితిలోను అత్యంత లోతైన అర్థం ఉంది. కాపు అనే మాట ప్రాథమికంగా కాపాడుట లేదా రక్షించుటనే క్రియ నుండి ఉద్భవించింది. సామాజిక కోణంలో చూస్తే గ్రామాలను శత్రువుల నుండి, అడవి జంతువుల నుండి మరియు దొంగల నుండి రక్షించే బాధ్యతను స్వీకరించిన వారిని కాపులని పిలిచేవారు. అంటే వీరు కేవలం వ్యవసాయం చేసేవారు మాత్రమే కాదు, సమాజానికి రక్షణ కవచంలా ఉండేవారు. ప్రాచీన కాలంలో రాజ్య రక్షణలో కీలక పాత్ర పోషించిన సైనిక విభాగాలే శాంతి సమయంలో వ్యవసాయాన్ని తమ వృత్తిగా మార్చుకున్నాయి. అందుకే వీరు అటు యుద్ధ విద్యల్లోనూ ఇటు భూమిని సాగు చేయడంలోనూ సమర్థులుగా పేరు పొందారు. తెలుగు సమాజంలో కాపు అనే పదం ఒక గౌరవవాచకం కూడా. గ్రామంలోని ఇతర కులాల వారు భూస్వామిని లేదా రైతులను గౌరవపూర్వకంగా కాపుని పిలిచే ఆచారం చాలా కాలం నుండి ఉంది. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము కాపు అంటే రక్షకుడు లేదా సాగుదారనే అర్థం వస్తుంది. వీరిని నాయుడనే బిరుదుతో కూడా పిలుస్తారు. నాయుడంటే నాయకుడు లేదా అధిపతి అనే అర్థం. ఈ బిరుదు ముఖ్యంగా విష్ణుకుండిన రాజవంశం కాలం నుండి చారిత్రక రికార్డుల్లో కనిపిస్తోంది. మధ్యయుగ కాలంలో గ్రామాధికారిని లేదా గ్రామంలోని ముఖ్యమైన భూస్వామిని పెద్ద కాపు అని వ్యవహరించేవారు. కాపు పదం యొక్క మూలాలు సంస్కృతంలోని కప లేదా ద్రావిడ భాషలోని రక్షణ అనే అర్థం వచ్చే ధాతువుల నుండి పుట్టి ఉండవచ్చని భాషా నిపుణులు చెబుతారు. చారిత్రక పరిణామక్రమంలో ఈ పదం రైతు, రక్షకుడు మరియు గ్రామ పెద్ద అనే 3 అర్థాలను తనలో విలీనం చేసుకుంది. కాపుల చరిత్ర నేటిది కాదు, ఇది వేల సంవత్సరాల నాటిది. చారిత్రక పరిశోధనల ప్రకారము కాపులు సుమారు 2500 సంవత్సరాల క్రితమే ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వలస వచ్చారు. వీరు ప్రధానంగా గంగా మైదాన ప్రాంతాలైన కాంపిల్య, నేటి ఉత్తరప్రదేశ్, అయోధ్య మరియు మిథిలా వంటి చారిత్రక నగరాల నుండి దక్కన్ పీఠభూమికి చేరుకున్నారు. ఉత్తర భారతంలో వీరిని కాంపూతగా చెందినవారిగా పిలిచేవారు. ఆ పేరు కాలక్రమేణా కాపుగా మారిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ వలసలు భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన మొదటి ఆంధ్ర రాజవంశమైన శాతవాహనుల కాలంలో సరిపోలుతాయి. ఈ వలస తెగలు మొదట గోదావరి నది తీర ప్రాంతంలో స్థిరపడి అక్కడ దట్టమైన అడవులను నరికి వ్యవసాయానికి యోగ్యమైన భూములుగా మార్చారు. ఈ విధంగా అడవులను నరికి నూతన ఆవాసాలను నిర్మించడం వల్ల వీరు ఆయా ప్రాంతాలకు తొలి పాలకులుగా మరియు యజమానులుగా మారారు. నేటికి గోదావరి జిల్లాలో కాపుల సాంద్రత ఎక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. కాపుల చారిత్రక నేపథ్యం ఇతర భారతీయ రైతు కులాలైన కుర్మీలు, కుంబీలు మరియు మరాఠాలతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. వీరందరూ ప్రాథమికంగా యుద్ధవీరులే అయినప్పటికీ శాంతి కాలంలో భూమిని దున్ని ఆహారాన్ని పండించేవారు. చారిత్రక ఆధారాల ప్రకారము వీరిని ఇండో ఆర్యన్ తెగగా పరిగణిస్తారు. వీరి వలసలు తెలుగు సంస్కృతిని, భాషను దక్కన్ ప్రాంతమంతా విస్తరించడంలో కీలక పాత్ర పోషించాయి. మనం పురాణాల వైపు దృష్టి సారించినప్పుడు కాపు సామాజిక వర్గం యొక్క మూలాలు దైవికమైనవిగా లేదా రాజుల వంశాలకు చెందినవిగా కనిపిస్తాయి. అనేక పురాణ గాథల ప్రకారము కాపులు శ్రీరాముని కుమారుడైన కుశుని వంశస్థులని ఒక బలమైన నమ్మకం ఉంది. కుశుని పేరు మీదనే వీరిని కోసర్లని పిలిచేవారని, ఈ కోసర్లే ప్రాచీన కాలంలో రాజ్యాలను స్థాపించారని తెలుస్తోంది. బ్రహ్మాండ పురాణంలో వీరి వంశ క్రమాల గురించి మరియు వలసల గురించి కొన్ని సంకేతాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతారు. చారిత్రక మరియు పురాణ గ్రంథాలలో కాపులను ప్రధానంగా 2 వంశాలతో విభజించి చూస్తారు. సూర్యవంశం అయోధ్య పురస్థాపకులైన రామచంద్రుని వంశం నుండి వచ్చినవారు. చంద్రవంశం ఐహేయ రాజవంశం మరియు కోనరాజుల మూలాలు కలిగిన వారు. వీరిలో ఉండే గోత్రాలు కూడా వీరి ప్రాచీనతను చాటి చెబుతాయి. కాపులలో ఋషిగోత్రాలైన కాశ్యప, ఆత్రేయ, ధనుంజయ వంటివే కాకుండా రాజ్య పాలనకు సంబంధించిన జనకుల, మహిపాల, పైడిపాల, రఘుకుల వంటి గోత్రాలు కూడా కనిపిస్తాయి. ఈ గోత్రాల వైవిధ్యం వీరి సమాజంలో వివిధ ఉన్నత బాధ్యతలు నిర్వహించినట్లు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా బ్రహ్మాండ పురాణం కాలగణనను మరియు సూర్య చంద్ర వంశాల పుట్టుకను వివరిస్తూ ఈ రాజవంశాల నుండి అనేక సామాజిక వర్గాలు ఉద్భవించాయని తెలుస్తోంది. కాపుల గురించి చారిత్రక శాసనాలు అత్యంత స్పష్టంగా ఆధారాలను అందిస్తున్నాయి. సాధారణ శకం 1205 నాటి ఒక శాసనంలో తెలికి కాపులు అనే పదం కనిపిస్తుంది. ఇది ప్రాచీన తెలగలను సూచిస్తుందని చరిత్రకారులు నిర్ధారించారు. అదేవిధంగా సాధారణ శకం 956 నాటి మంగళ శాసనం కాకతీయుల పూర్వీకులైన కొండయ్య రాష్ట్రకోట గురించి వివరిస్తుంది. ఈ శాసనం ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటంటే కాకతీయ వంశ స్థాపకులు
మొదట రాష్ట్రకూటుల వద్ద సేనాధిపతులుగా ఉండేవారు మరియు వారు కాపు రట్టడి మూలాలు కలిగిన వారు. మధ్యయుగ కాలంలో కాపులు ఆంధ్రదేశాన్ని పాలించిన అనేక రాజ్యాల్లో మంత్రులుగా, సేనాపతులుగా మరియు స్థానిక ప్రభువులుగా ఉండేవారు. విలాసతామ్ర శాసనం సాధారణ శకం 1330 మరియు కలువుచేరు శాసనం సాధారణ శకం 1423 ముసునూరు నాయకులు వీరగాథలను వినిపిస్తాయి. ముసునూరు ప్రోలయ నాయుడు మరియు కాపయ్య నాయుడు ఢిల్లీ సుల్తాన్ ఆక్రమణ నుండి తెలుగుగడ్డను విముక్తి చేయడానికి 75 మంది స్థానిక నాయకుల్ని ఏకం చేసి పోరాడారు. ఈ నాయకులలో అత్యధికులు కాపు, తెలగ మరియు బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారిని చారిత్రకాధారాలు సూచిస్తున్నాయి. కాకతీయుల కాలంలో ప్రవేశపెట్టబడిన నాయంకర వ్యవస్థ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. ఈ వ్యవస్థలో కులమతాల ప్రసక్తి లేకుండా పరాక్రమవంతులకు నాయక బిరుదు ఇచ్చి రాజ్య రక్షణ బాధ్యతను అప్పగించేవారు. దీనివల్ల అప్పటి వరకు కేవలం వ్యవసాయం చేసుకునేవారు సైనిక పాలకులుగా ఎదిగారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ బలిజులు మరియు తెలగలు రాజ్య ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. కాపు అనేది ఒక విశాలమైన సామాజిక సమూహం. కాలక్రమేణా వృత్తి మరియు నివసించే ప్రాంతాన్ని బట్టి వీరిలో అనేక ఉపశాఖలు ఏర్పడ్డాయి. ఈ శాఖల గురించి తెలుసుకోవడం వల్ల వీరి సామాజిక విస్తృతి మనకు అర్థమవుతుంది. తెలగలు ఆంధ్రదేశంలోని అత్యంత ప్రాచీనమైన యుద్ధ తెగలలో ఒకటి. వీరిని తెలుగు నాయకులని కూడా పిలిచేవారు. ఆ పదమే కాలక్రమేణా తెలగగా మారింది. పశ్చిమ చాళుక్యుల కాలంలో వీరు సైనికులుగా దక్కన్ ప్రాంతమంతా విస్తరించారు. వీరు ప్రధానంగా కోస్తా ఆంధ్ర జిల్లాలైన గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు విశాఖపట్నంలో కేంద్రీకృతమై ఉన్నారు. వీరు నాయుడు మరియు దొర వంటి బిరుదులను ఉపయోగిస్తారు. బలిజలు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోనూ దక్షిణ తమిళనాడులోని విస్తరించి ఉన్నారు. వీరు వృత్తిరీత్యా వ్యాపారులు మరియు వీరులు. బలిజలలో శెట్టి బలిజ అనేవారు పెద్ద వ్యాపారవేత్తలుగా, బలిజ నాయుడు అనేవారు సైనిక రక్షలుగా ఉండేవారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత మధురై, తంజావూరు మరియు ఖాండి శ్రీలంక రాజ్యాలను పాలించిన నాయకరాజులు బలిజ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిని వీరబలింజ అని కాకతీయ శాసనాల్లో పేర్కొన్నారు. మున్నూరు కాపు వీరు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నివసిస్తారు. వీరి పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తంజావూరు నాయకరాజులు హైదరాబాద్ నవాబుల రక్షణ కోసం తమ వద్ద ఉన్న 300 మంది మేటి సైనికులను పంపగా వారి సంతతే మున్నూరు అంటే 300 కాపులని చారిత్రక కథనం. వీరు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లో భూస్వాములుగా మరియు రైతులుగా స్థిరపడ్డారు. ఒంటరులు అత్యంత నైపుణ్యం కలిగిన ప్రత్యేక దళ సైనికులు. వీరు యుద్ధంలో ఒంటరిగా పోరాడి విజయం సాధించగల సామర్థ్యం కలవారు కాబట్టి వీరికి ఈ పేరు వచ్చింది. వీరు కత్తులు, ఈటులు వంటి ఆయుధ ప్రయోగంలో ఆరితేరినవారు. వీరి ఇంటి పేర్లలో తుపాకుల, కత్తుల, బాకుల వంటి ఆయుధాల పేర్లే నేటికి కనిపిస్తాయి. తూర్పు కాపు ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో నివసించే కాపులను తూర్పు కాపులంటారు. వీరు సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేస్తారు. ఈ శాఖలన్నింటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. సామాజిక పరిణామం మరియు విభజనల చరిత్ర పొడవునా కాపు, రెడ్డి, కమ్మ మరియు విరమ సామాజిక వర్గాలు ఒకే మూలం నుండి వచ్చాయని పరిశోధకులు భావిస్తారు. కాకతీయుల కాలం వరకు వీరందరినీ కాపు లేదా రట్టడి అనే ఒకే గొడుగు కింద చూసేవారు. అయితే సాధారణ శకం 14వ శతాబ్దం తరువాత అంటే విజయనగర సామ్రాజ్య కాలం నాటికి నివసించే ప్రాంతం, నాడు మరియు చేసే వృత్తిని బట్టి వీరు విడిపోయారు. ఉదాహరణకు పల్నాడు మరియు రేనాడు ప్రాంతాల్లో స్థిరపడిన వారు రెడ్లుగా, కమ్మనాడు ప్రాంతంలో స్థిరపడిన వారు కమ్మలుగా, వెలనాడు ప్రాంతంలో ఉండిపోయిన వారు తెలగలు లేదా కాపులుగా స్థిరపడ్డారు. బ్రిటిష్ వారు తమ జనాభా గణనలో 1871, 1921 కూడా కాపులను మరియు రెడ్లను ఒకే వర్గంగా పరిగణించడం విశేషం. అయితే రాయలసీమ మరియు తెలంగాణలో నేటికి రెడ్లను కాపు అని పిలిచే ఆచారం కొనసాగుతోంది. కోస్తా ఆంధ్రలో మాత్రం కాపు అంటే తెలగ, బలిజ, ఒంటరి వర్గాల కలయికగా స్థిరపడింది. వివిధ నదీ పరివాహక ప్రాంతాలను వలస వెళ్లడం, వృత్తిపరమైన మార్పులు, కొందరు కేవలం వ్యవసాయం అంటే కాపు, కొందరు పాలన రెడ్డి, మరికొందరు వ్యాపారం బలిజ వైపు మొగ్గు చూపడం. వివిధ రాజవంశాల వద్ద పనిచేయడం వల్ల ఏర్పడిన వర్గ భేదాలు, బ్రిటిష్ కాలం మరియు ఆధునిక పోరాటాలు. బ్రిటిష్ పాలన కాలంలో కాపు సామాజిక వర్గం సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్యవంతమైంది. రఘుపతి వెంకటరత్న నాయుడు వంటి వారు బ్రహ్మ సమాజం ద్వారా సామాజిక వర్గంలో పోరాడగా నేడు అనేక మంది రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు ఈ సామాజిక వర్గం నుండి వచ్చి సమాజ సేవ చేస్తున్నారు. వివిధ రాజవంశాల వద్ద పనిచేయడం వల్ల ఏర్పడిన వర్గభేదాలు, బ్రిటిష్ కాలం మరియు ఆధునిక పోరాటాలు
బ్రిటిష్ పాలన కాలంలో కాపు సామాజిక వర్గం సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్యవంతమైంది. కాపు సామాజిక వర్గం యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే వారు కేవలం ఒక కులానికి ప్రతినిధులుగా కాకుండా తెలుగుజాతి గౌరవాన్ని, పరాక్రమాన్ని మరియు శ్రమను ప్రతిబింబించే ఒక గొప్ప చారిత్రక శక్తిగా కనిపిస్తారు. రక్షకులుగా ప్రారంభమై పాలకులుగా ఎదిగి నేడు ఆధునిక సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. వారి పూర్వీకులు కన్నిగంటి హనుమంతు లాంటి వారు దేశం కోసం చేసిన త్యాగాలు, పూర్మ వెంకటరెడ్డి నాయుడు వంటి వారు పరిపాలనలో చూపిన నైపుణ్యం నేటి తరానికి ఆదర్శం. మన చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా మనపై మనకు గౌరవం పెరుగుతుంది. మన మూలాలను గౌరవిస్తూనే అందరితో కలిసి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటమే నిజమైన వారసత్వం. మిత్రులారా, కాపు సామాజిక వర్గం గురించి మేము అందించిన ఈ సమగ్ర సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయాలు తెలిసినట్లయితే దయచేసి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు ఈ చారిత్రక విశేషాలను తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు చరిత్ర గురించి ఇలాంటి మరిన్ని లోతైన పరిశోధనాత్మక వీడియోల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ చరిత్రపై మీకేవైనా సందేహాలు ఉన్నా లేదా మీకు తెలిసిన ఇతర చారిత్రక ఆధారాలు ఉన్నా కింద ఉన్న కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. ధన్యవాదాలు.